చేసి తగినంతగా జలధారల్ని భూమి మీదకు వదిలాడు పరమశివుడు. కొట్టుకుపోకుండా కాపాడాడు కైలాసనాథుడు. భూమి మీద ప్రతి ప్రాణికి ప్రాణాధారమైన జలాన్ని అందించడం గంగామాత భూమికి చేరిన రోజును గంగా సప్తమి పర్వదినంగా భావిస్తారు. ఈ సప్తమిని అత్యంత ఆనందంగా కాశీవాసులు జరుపుకుంటారు. వారితో పాటు కాశీక్షేత్ర దర్శకులు కూడా ఆ శుభఘడియల్లో పాలు పంచుకుంటారు. గంగమ్మ తల్లి భూలోకానికి వచ్చి నదీ రూపంలో కాశీక్షేత్ర ప్రాంతమంతా పునీతం చేసిన సందర్భంలో తీరవాసులు గంగ దసరా పండుగను చేసుకుంటారు. దశవిధ హర్షాతిరేకంతో గంగాదేవి హరదేవుడి క్షేత్రానికి తరలివచ్చిన శుభగడియలు కాబట్టి దశహర గంగగా ఆమెను కీర్తించారు భక్తులు. ఈరోజు దశాశ్వమేధ ఘాట్లో గంగాదేవిని పూజించి కీర్తించి ఆ నదీ జలాలలో ఈదులాడి ఆనందిస్తారు భక్తులు. కొందరు గంగానదిలో పడవలలో వినోద ప్రయాణం చేసి అడుగడుగునా పూజలతో గంగాదేవిని కొలుస్తారు. ఈరోజు గంగానదిలో నీటి మీద వేవేల పూలమాలలు పూలరేకులు తేలియాడతాయి. గంగాదేవి పూలతో అలంకరించబడి పూ పరిమళాలు పంచిపెడుతున్న భావన ప్రతి భక్తునికి కలుగుతుంది. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వాళ్ళ గోళ్లు వజ్రములతో సమానంగా ఉండేవి. వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం వంతున స్వీకరించి తమ గోళ్లతో భూమిని అంతటినీ తవ్వేశారు. వాళ్ళు మహోత్సాహవంతులు. ఆ ఉత్సాహంలో ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అని ఆలోచించారు. చేసేశామంతే కార్యం. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ ఆ భూమిని తవ్వుతూ అదేంటయా భూమి వసుంధర మేదిని దీన్ని ఎందుకు అలా తవ్వుతున్నారని అడిగిన వాళ్ళందరినీ చంపేశారు. తవ్వుతూ ఉండగా అడ్డొచ్చిన ప్రాణుల్ని చంపేశారు. పాతాళలోకానికి వెడుతుండగా కనపడిన ప్రాణుల్ని చంపేశారు. దాంతో భూమి మీద ఉండేటటువంటి స్థితి అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది అన్ని గోతులు పెట్టడంలో. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడితే యజ్ఞయాగాదులు ఉండవు. యజ్ఞయాగాదులు లేకపోతే దేవతల కన్నా ఉండదు. కాబట్టి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని అడిగారు, నువ్వు సృష్టికర్తవి, ఈ భూమి అంతా కూడా సృష్టింపబడింది, ఇది శ్రీ మహావిష్ణువు చేత నిరంతరము రక్షింపబడుతూ ఉంటుంది. అటువంటి భూమి ఎవడి సొత్తు కాదు, భూమిని పాడు చేసే అధికారం ఎవరికి లేదు. వీళ్ళు భూమిని ఎలా పాడు చేస్తున్నారు, ఎందుకు ఉపేక్షింపబడుతున్నారు, ఎందుకు వీళ్ళు శిక్షింపబడలేదు అని అడిగారు. ఇందులో ఎన్నో ధర్మ రహస్యములుంటాయి. శ్రీరామాయణం చెప్పారు అంటే అందులో ఎన్నో ధర్మాలు నేర్పుతారు. భూమి ఎంతవరకు నీకు అవసరమో అంతవరకు వాడుకోవాలి తప్ప భూమి అంగీకరించింది కదా, పడుతోంది కదా అని నీ ఇచ్చ వచ్చిన రీతిలో నువ్వు ప్రవర్తిస్తే భూమికి వాడు భారం అవుతాడు. భూమి తల్లి, భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉండండి ఆవిడికి బరువు కాదు. బరువు ఎప్పుడవుతారంటే పరమేశ్వరుడు ఎలా బతకమని వేదమిచ్చాడో వేద మార్గాన్ని తప్పితే, భూమిని చీల్చి చెందాడి అందులోంచి ఐశ్వర్యాన్ని సంగ్రహించే ప్రయత్నం చేస్తే, భూమిని నిష్కారణమైన ఇబ్బంది పెడితే ఆవిడ పాపభారం పెరిగింది అని చెప్తుంది పరమేశ్వరుడికి. ఆయన అవతార స్వీకారం చేసి చంపేస్తాడు అటువంటి వాళ్ళని. అందుకే మహాతల్లి భూమిని ఇంత క్షోభ పెడుతుంటే దేవతలు ఋషులు వెళ్ళి అడిగారు. ఆయన అన్నాడు, ఈ భూమి నీది కాదు నాది కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క సృష్టి. ఆయన నిరంతరము ఈ భూమిని రక్షిస్తుంటాడు. ఎందుకంటే భూదేవిగా ఆవిడ భార్య.
అందుకే శ్రీదేవి భూదేవి అని ఇద్దరు భార్యలు. నిజంగా ఆయనకి ఇద్దరు పెళ్ళాలని కాదు దాని ఉద్దేశ్యం. శక్తిని భార్యగా సంకేతిస్తారు శాస్త్రంలో. శ్రీదేవి అంటే లక్ష్మి, భూదేవి అంటే భూమాత. ఈ భూమాతలోంచి పంట పైకొస్తుంది. అది నోట్లోకి వెడితే ఐశ్వర్యం, భోగం. నోట్లోకి వెళ్ళకపోతే దరిద్రం. వచ్చి చేతికి అందలేదు, నువ్వు తినలేకపోయావంటే ప్రాప్తం లేదు, పోయింది, దురదృష్టం వెంటాడింది. ఇటువైపు భార్య పండాలన్నా ఆయన అనుగ్రహం, పండింది నోటికి వెళ్లాలన్నా లక్ష్మిగా ఆయన అనుగ్రహం. ఆయనని విడిచిపెట్టి వాళ్ళని పట్టుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఆయన భక్తి లేని వాళ్ళకి అది అందనివ్వరు. కేవలం లక్ష్మీ పూజలు చేసే లక్ష్మి రాదు. ఎవడు లక్ష్మీనారాయణార్చన చేస్తాడో వాడికి వస్తుంది. అనుకలతన కాండాలింగనారంభశుంభ ప్రతిదిశ భుజ స్తననయన గుళుచ్చ స్పార పుష్పద్విరీప రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. అమ్మవారు లక్ష్మీదేవి నారాయణమూర్తిని గట్టిగా కౌగిలించుకుంటే పెద్ద పెద్ద పువ్వులున్న తీగ ఒక పెద్ద బలమైన కాండమున్న చెట్టుని అల్లుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి యొక్క స్తనములు ఒట్టుకునేటట్టుగా నారాయణమూర్తిని కౌగిలించుకున్న స్వరూపాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో వాడికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే శ్రీ సూక్తం ఆవిడ్ని ఎప్పుడైనా పిలిస్తే నీ భర్త పిల్లలతో రా అని పిలుస్తుంది తప్ప అమ్మా నువ్వు రా అంటే ఆవిడ రాదు. ఆవిడ మహాపతివ్రత, నిత్యానపాయని. అందుకే కదా రావణుడు పాడయ్యాడు. రాముడొద్దు సీత కావాలి, రావణుడు నశించాడు. సీతమ్మొద్దు రాముడే కావాలి, శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోయి. సీతారాములు కలిసి కావాలి, హనుమ భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఇద్దరినీ కలిపి ఉపాసన. అందుకే సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేనటువంటి స్మూర్తిని ఉపాసన చెయ్యరు. అది ఉపాసనాయోగ్యము కాదు. రామచంద్రమూర్తి అయినా సరే సీతమ్మ పక్కన లేకపోతే ఉపాసన లేదు. నేను పరమయదార్థం మీతో మనవి చేస్తున్నా. ఒక్క రాముడికి అర్చన లేదు, శ్రీరాముడిగానే అర్చన, సీతారాములుగానే అర్చన. అందుకే పక్కన శక్తి లేకపోతే వాళ్ళని సింహాసనంలో కూర్చోపెట్టి అర్చన చెయ్యరు. అది సనాతన ధర్మమునందు అంతర్లీనమైన సిద్ధాంతం. కాబట్టి శ్రీదేవి భూదేవి సహితుడై ఉంటారు విష్ణువు. అటువంటి స్వామి ఈ భూమిని సర్వదా కాపాడుతూ ఉంటారు. కాపిలం రూపమస్తాయ. ఆయన ప్రస్తుతం కపిల మహర్షి రూపంలో ఈ భూమండలం మీద ఉన్నారు. బ్రహ్మగారు చెప్తున్నారు దేవతలకి ఋషులకి, ధారయత్యనిశం ధరాం. అనిశం ఎల్లప్పుడూ ఈ భూమిని కాపాడుతుంటాడు. తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. ఇది నిర్ణయం అయింది చాలా కాలం క్రితమే. మహోత్సాహవంతులైనటువంటి వాళ్ళు 60,000 మంది ఈ భూమి మీద పుట్టారు కనుక ఋషి అనుగ్రహం చేత వాళ్ళు వాళ్ళ మహోత్సాహం కారణంగానే ఒకానొక నాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆగ్రహము చేత నశించిపోతారు అని నిర్ణయింపబడింది. కాబట్టి ఆయనకి కోపం వస్తుంది. ఆయనకి కోపం వస్తే వీళ్ళు మాడిపోతారు. మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళిపోండి అన్నాడే. తిరిగి వచ్చేశారు. అప్పుడు కాదు, గంగావతరణంలో. ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే భూమిని ఖేద పెడితే శ్రీ మహావిష్ణువు అంగీకరించారు. కాబట్టి తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. రాబో కాలంలో వీళ్ళు మరణిస్తారు. సరే అందరూ వెళ్ళిపోయారు, దేవతలు వెళ్ళిపోయారు, ఋషులు వెళ్ళిపోయారు, కాలం నడుస్తోంది, వీళ్ళు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పాతాళలోకానికి వెళ్ళిపోయారు. పాతాళలోకమంతా చూసేశారు. వాళ్ళకి కనపడలేదు గుర్రం. మళ్లీ తిరిగి వచ్చారు. తిరిగొచ్చి మళ్లీ దీక్షితుడైనటువంటి సగర చక్రవర్తికి నమస్కరించారు. నాన్నగారు ఎతికేశాం, పాతాళం వరకు గోతులు పెట్టి వెళ్ళిపోయాం, కానీ మాకు కనపడలేదు గుర్రం, ఏం చేయమంటారని అడిగారు. ఈ మాటతో మీరు రావడానికి వీల్లేదు, మళ్లీ వెళ్ళండి, మళ్లీ అన్ని దిక్కుల నుంచి పాతాళంలో ప్రవేశించండి, వెతికి గుర్రాన్ని తీసుకుని రండి, అప్పటి వరకు నేను లేవను. నేను కాని లేచానా రాజ్యానికి, మన వంశానికి, నాకు, అందరికీ ఉపద్రవం వస్తుంది. కాబట్టి నేను లేవవచ్చా అని అడిగాడు మహర్షుల్ని. నేను వెళ్ళవచ్చా యజ్ఞాశ్వం కోసం? యజ్ఞదీక్షితుడైన వాడు అలా లేచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు చేయించిన మేం కూడా నశించిపోతాం. కాబట్టి అలా చెయ్యకూడదు. పిచ్చి పిచ్చి యజ్ఞాలు చేయించే ముందు బ్రాహ్మణులు ఆలోచించుకోవాలి, అలా చేయించచ్చా. ఎంత నిర్బంధంగా చెప్పారో చూడండి. ఆ రోజున అర్థం పర్థం లేనటువంటి యజ్ఞయాగాదులు చేయించకూడదు బ్రాహ్మణులు. అందుకే
నిస్సందేహంగా చెప్పారు, లేచి వెళితే నశించిపోతావు, వెళ్ళడానికి వీల్లేదు. ఆయన మళ్లీ సగరమే పంపించాడు 60,000 మందిని. మళ్లీ వీళ్లు బయలుదేరి మళ్లీ పాతాళలోకానికి వెళ్లి తూర్పు దిక్కుగా వెళ్లారు. తూర్పు దిక్కుగా వెళ్లి అణువు గాలించేశారు. గాలించేస్తే వాళ్ళకు ఒక పెద్ద ఏనుగు కనపడింది. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. దాని పేరు విరూపాక్షము, ఆ ఏనుగు పేరు. మనం దిగ్గజాలంటాం. అది తూర్పు దిక్కున భూమిని మోస్తూ ఉంటుంది తన యొక్క కుంభస్థలం మీద. దానికి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది, నెప్పెడుతుంది. నెప్పెడితే చూడండి, తట్ట మోసేవాళ్ళు ఒక్కసారి ఇలా అని మళ్ళీ ఇలా పెట్టుకుంటారు, అలా అంటుంది. అలా అని ఎప్పుడుందో ఎటువైపు దిగ్గజం తల ఊపిందో అటువైపు భూకంపం వస్తుంది. కాబట్టి భూకంపములు రావడానికి కారణం అది అని రామాయణ అంటారు. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు భూమిని మోస్తోంది. వాళ్ళు దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. మా గుర్రం ఎక్కడుంది అని అడిగారు. మీ పని మీరు చేసుకోండి అంటది. ఎందుకంటే వాళ్ళకి మంగళకర కార్యం కాదు, మహోత్సాహవంతులు. వాళ్ళు విష్ణు స్వరూపం చేత కాల్చబడతారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటే లోకానికి ఉపద్రవం. కాబట్టి వాళ్ళు తూర్పు దిక్కున విన్న విరూపాక్షానికి నమస్కరించి దక్షిణ దిక్కుకు వచ్చారు. మహాత్పద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమా. ఒక పెద్ద పర్వతమా అన్నట్టుగా దక్షిణ దిక్కున ఒక ఏనుగు మోస్తోంది. ఆ దక్షిణ దిక్కున భూమిని మోసేటటువంటి ఏనుగు పేరు మహాపద్మం. అదొక దిగ్గజం. వాటి పేర్లు వింటే చాలండి మహాపుణ్యం. కాబట్టి దిగ్గజం మహాపద్మం అన్నది మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. అక్కడి నుంచి బయలుదేరారు. పశ్చిమ దిక్కుకు వచ్చారంటే ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్నారు వాళ్ళు పాతాళం దగ్గర. పశ్చిమ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి సౌమనసం అనబడేటటువంటి ఒక పెద్ద ఏనుగు కనపడి, దదృశిస్తే మహాబలవంతులైనటువంటి వాళ్ళు ఆ ఏనుగుని చూశారు. దిశాగజం సౌమనసం దదృశిస్తే మహాబలాహ. దాన్ని చూసి దానికో నమస్కారం చేశారు, దాని చుట్టూ తిరిగారు. ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుకొచ్చారు. భద్రం భద్రే నవపుషాం ధారయత్య నిశంధరాం. మహాభద్రము పిలువబడేటటువంటి ఒక దిగ్గజం ఉత్తర దిక్కున భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి ఇప్పుడు 4 దిక్కులా కనపడలేదు. ఇప్పుడు ఇక ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము మిగిలాయి. అందుకని ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని కదా. ఆ ఈశాన్య దిక్కున కపిల మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయన తపస్సు చేసుకున్నారబ్బో. భాగవతంలో కపిల మహర్షి గురించి ఎంత గొప్పగా చెప్తారో విష్ణుమాంశ. ఈ ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన మాట నిజం అవ్వాలి, మహోత్సాహవంతులు ఉండకూడదు, భూమికి ఎప్పటికైనా ప్రమాదం. అందుకని ఈ గుర్రాన్ని తీసుకెళ్లి కపిల మహర్షి ఆశ్రమంలో పెట్టేశారు. వీళ్ళు ఆ ఈశాన్య దిక్కుకు వెళ్ళగానే కపిల మహర్షి ఆశ్రమం కనపడింది, అందులో వాళ్ళ గుర్రం కనపడింది. ఆయన ధ్యానం చేసుకుని తపస్సమాధిలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే చూశారో గుర్రాన్ని, కపిల మహర్షిని చూశారో, ఈ దుర్మార్గుడేరా మన యజ్ఞాశ్వాన్ని ఎత్తుకొచ్చాడు, తీసుకొచ్చి తన ఆశ్రమంలో కట్టేసి ఎలా కూర్చున్నాడో చూడు. నాన్నగారి నాల నుంచి దీక్షితుడై ఉండిపోయాడు. మనం ఇంత కష్టపడ్డాం, కనీసం ఆయన్ని అడగలేదు, తపస్సు చేసుకుంటున్నవాడని ఒక నమస్కారం చేయలేదు, మీరు ఈ అశ్వాన్ని తెచ్చారా అనలేదు. 60,000 మంది నాగళ్ళు, చెట్లు అన్నీ పట్టుకుని పెద్ద కేకలేస్తూ ఆయన్ని కొట్టేస్తామని 60,000 మంది ఒక తపస్సు మీదకి వెళ్ళారు. ఇంత చప్పుడు వచ్చింది అని కపిల మహర్షి కళ్ళు తెరిచారు. ఒక్కసారి ఎదురుగుండా పరిగెత్తుకొస్తున్నటువంటి 60,000 మందిని చూశారు. రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తదా తస్య కోప భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజా. ఆ కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి 60,000 మంది నిష్కారణంగా ఇలా నా మీదకి వస్తున్నారేంటి అని, తపశ్శక్తే. ఆయన హుం అని ఇలా కళ్ళు బాగా పెద్దవి చేశారు. ఆయన ఇలా హుంకారం చేసి కళ్ళు తెరిచేసరికి అందులోంచి వచ్చినటువంటి కోపాగ్నికి 60,000 మంది పరిగెత్తుకొస్తున్న వాళ్ళు 60,000 బూది కుప్పలై పడిపోయారు, కాలిపోయారు ఆ కోపాగ్నికి. పాతాళంలో 60,000 బూది కుప్పలు పడిపోయాయి. అసలు ఏమైపోయారో సగరులు ఎవరికీ తెలియదు. చాలా కాలం అయిపోయింది. సగర చక్రవర్తి అలా ఉండిపోయాడు యజ్ఞదీక్షితుడు.
ఎంతకాలమైనా తిరిగిరారు సగరులు. అసలు అశ్వం ఏమైనట్లు, ఎప్పటికి పూర్తవుతుంది యాగం? చూసి అంశుమంతుణ్ణి మళ్ళీ పిలిచాడు. నీ పినతండ్రులు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు, ఏమైపోయారో కూడా తెలియదు. అత్యంత పరాకుతో అత్యంత శ్రద్ధాభక్తులతో నువ్వు బయలుదేరి నువ్వు కూడా జాగ్రత్తగా భూమిని పాతాళాన్ని అంతటినీ అన్వేషించి పరమ పవిత్రమైనటువంటి ప్రాణులు కనపడినప్పుడు వాటికి నమస్కరించి వాటి సహకారమును అభ్యర్థించి గుర్రం ఎక్కడుందో కనిపెట్టి తీసుకురా అన్నాడు. బయలుదేరాడు. అంశుమంతుడు కూడా ఈ తవ్విన గోతుల్లోంచి పాతాళాన్ని చేరాడు. ఆ దిగ్గజాలకి ప్రదక్షిణాలు చేసి నమస్కరించి వాటి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించాడు. అదన్నాయి, తప్పకుండా మీకు కలుగుతుంది, అనుగ్రహం లభిస్తుంది, మీకు గుర్రం ఎక్కడుందో దొరుకుతుంది, కంగారు పడకండి, బయలుదేరండి అన్నాయి. ఆయన భూమినంతటినీ ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమంలో మేత మేస్తూ కనపడింది గుర్రం. వెళ్లి కపిల మహర్షికి నమస్కారం చేసి, అయ్యా ఇది మా యాగాశ్వం, ఎవరు కట్టేశారో తెలియదు, మీరు అంగీకరిస్తే నేను దీన్ని తీసుకెళ్లిపోతానన్నాడు. తప్పకుండా తీసుకెళ్లిపోన్నాడు. ఆయన గుర్రాన్ని తీసుకెళ్తూ చూశాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఆయనకు అర్థమైంది, కపిల మహర్షి మీదకి ఆగ్రహంతో వచ్చినటువంటి నా పిలతండ్రులు 60,000 మంది కాలి బూడిద కుప్పలై పడిపోయారు. కనీసం వీళ్ళకి జలతర్పణ జరగలేదు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత విపరీతమైన దాహం ఇస్తుంది. ఎందుచేత అంటే 2 రకాలుగా కాలిపోతుంది ప్రేతము అని. అగ్ని యందు ఎవడు పరమ గౌరవంతో జీవించాడో, అగ్నికి ఎవడు నమస్కరించాడో, బతికున్న నాళ్లు అగ్ని పట్ల అంత మర్యాదతో ఎవడున్నాడో వాడు కాలిపోయేటప్పుడు అగ్ని అంత జాగ్రత్తగా తీసుకెళ్లిపోతుంది దేవలోకానికి. అందుకే శవదహనము కొడుకు చేసేటప్పుడు మామూలుగా చేయడు, మంత్రం చెప్తాడు. నా తండ్రి బ్రతికున్న నాళ్లు అగ్నిహోత్రం చేశాడు, నా తండ్రి బ్రతికున్న నాళ్లు నిన్ను ఆరాధించాడు, నా తండ్రిని నువ్వు గౌరవంగా దేవలోకానికి తీసుకెళ్లిపో. ఏ నా తండ్రి బ్రతికున్నంత కాలం నీలో హవిస్సునిచ్చి దేవతలకిచ్చాడో ఆ తండ్రిని హవిస్సుగా వేస్తున్నాను నీలో. కాబట్టి ఈయన్ని దేవతల దగ్గరికి తీసుకెళ్ళు. ఈయన పాపమును దృష్టిలో పెట్టుకోకు. పాపమును దృష్టిలో పెట్టుకుని బగ్గుని ఒక చోట కాల్చి ఒక చోట కాల్చకుండా వదిలిపెట్టకు. అప్పుడు బూది కాడు, సప్తధాతువుల్లో కొన్ని మిగిలిపోయి క్రూర జంతువులు ఎత్తుకుపోతాయి, కుక్కలు పక్షులు ఎత్తుకుపోయి తింటాయి. దాని చేత చాలా ఇబ్బంది పడతాడు. అందుకని ఓ అగ్నిహోత్రమా, మా తండ్రిని ఎందు గౌరవం ఉన్నవాడు, ఆ గౌరవాన్ని నువ్వు ఇవాళ దృష్టిలో పెట్టుకుని నేను తీసుకెళ్ళు, అలా కాల్చు శరీరాన్ని మంత్రం చెప్పి అప్పుడు కట్టెల మీద పెట్టి నెయ్యి పోస్తాడు. అందుకే ప్రేత సంస్కారమునందు మంత్రభాగాన్ని అన్వయం చేసి సనాతన ధర్మంలో అంత గౌరవాన్ని చూపించారు. అది ఆ అగ్నిహోత్రుడు పాపిష్టని తీసుకెళ్లేటప్పుడు అలా తీసుకెళ్లాడు. ఆయనకి అసహ్యం, కాల్చి యారి కాల్చేస్తాడంతే. అందుకే అగ్ని యందు కనీస మర్యాద పాటించాలి. అందుకే పూర్వం ఇంట్లో వంట చేస్తే స్నానం చేస్తే తప్ప అగ్నిని వెలిగించేవారు కాదు. ఆ అన్నం తింటాడు యజమాని, స్నానం చేసిన తర్వాతే అగ్ని రగల్చేవారు. స్నానం చేసి అన్నం వండిన తర్వాత ఆయన కర్మ, ఆయన ఎందుకు అన్నం వండి పెట్టాలి? నీ ఇంటి వంట బ్రాహ్మణుడైన ఆయన ఎందుకు వండడం అంటే, ఆయనకి ఒక శాసనం ఒకటి ఉంది. కవ్యం కవ్యాసినామపి పాతంచ కురుతే రశ్మి శంకరస్య ఇవ శాసనాత్. లింగపురాణం చెప్తుంది. పరమేశ్వరుడు ఆదేశించాడు శంకరుడు, ఈ ప్రాణులు బ్రతకవయా, ఉడికిన అన్నం తినకపోతే వీళ్ళకి అన్నం వండి పెట్టు అన్నాడు. అందుకని శంకర శాస్త్రానికి భయపడి మన ఇంట వంట బ్రాహ్మణుడిగా వంట చేస్తాడు. వంట చేస్తున్నాడు కదా అని ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో స్నానం చేయకుండా వచ్చి అగ్నిహోత్రాన్ని వెలిగించారు. అందుకే స్నానం చేసిన తరువాతనే అగ్ని వెలిగిస్తారు. అగ్ని వెలిగించి మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు ఆ వండిన అన్నం ఏదుందో ఆ అన్నంలో ఒక 2-3 మెతుకులు తీసి నీటి పిసర దాని మీద వేసి ఒక్క 2-3 మెతుకులు ఈ 3 వేళ్లతో పట్టుకుని ద్విషబ్దముని ముఖంబు మన సంతృప్తింగాంచు నిన్నీశుగాస్తమములంటూ శ్లోకం చెప్పి కనీసం నమస్కారం పెట్టి ఆ అగ్నిహోత్రం దగ్గర వేస్తుంది. గ్యాస్ స్టవ్ కదండి అంటే ఒక మెతుకన్నా వేయాలి. అది మర్యాద. ఆ మర్యాద లేకుండా అగ్నిని వాడుకున్న వాణ్ణి ఎలా కాల్చాలో ఎప్పుడు కాల్చాలో వాడికి తెలుసు.
అందుకని ప్రేతాన్ని కాల్చేటప్పుడు కూడా అగ్ని ప్రార్థనే చేసి అగ్నిహోత్రంలో వేస్తారు, హవిస్సుగా వేస్తాడు తండ్రిని కొడుకు. అందుకు కొడుకుండాలని అడుగుతారు. కొడుకు లేడనుకోండి, ఉత్తరాధికారేడి ఈ మంత్రం చెప్పడానికి, నా తండ్రి అన్న మాట వాడడానికి, ఆ గోత్రంతో యజ్ఞం చేసి హవిస్సు ఇవ్వడానికి లేడు ఉత్తరాధికారి, కర్మ సంతానం లేడు. అందుకు ఏడుస్తాడు పురుషుడు, అరే నాకు సంతానం కొడుకులు లేకపోయారే అని అనవడానికి కారణం అది. అంతేగాని వాడు ఇంకోటి వెలగబెడతాడని కాదు. అందుకే వేదం ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తుంది, అగ్ని పట్ల చాలా జాగ్రత్తగా ఉండు, అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు, అదే నిన్ను తీసుకెడుతుంది. ఎందుకని అగ్ని పట్ల మర్యాద లేని వాడిని అగ్నిహోత్రుడు దేవలోకాలకి తీసుకెళ్ళడం. ఎందుకు తీసుకెళ్తారు? శరీరాన్ని హవిస్తుగా ఒక్కనాటికి తీసుకెళ్ళడం. ఆయన తీసుకెళ్ళకపోతే, ఆ మంత్రాన్ని అంగీకరించకపోతే వీడు యమసదనం వైపుకు వెళ్ళిపోతాడు. అందుకే మర్యాదతో ఉండాలి అగ్నిహోత్రం విషయంలో. ఎవరికా పాపము అంటే ఇంటి ఇల్లాలిది కాదు, యజమానిదే. యజమాని చెప్పాలి, స్నానం చెయ్యకుండా వెలిగించకు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం మణిపతివేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వతముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశితలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురవర పూజితలింగం సుర్వన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం